దోం ధీరన దోం ధీరన ధీర ధీర నానా దోం ధీరన నానా ధీర ధీర నా దోం ధీరన నానా ధీర ధీర నా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం ఓం ధీరన నానా ధీర ధీర నా ఓం ధీరన నానా ధీర ధీర నా ఓం ధీరన ఓం ధీరన ధీర ధీర నానా నమస్కారం కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. ఈ రోజు వరల్డ్ ఎర్త్ డే అంటే ప్రపంచాన్ని కాపాడుకునేటువంటి ఒక దినోత్సవం కూడా వచ్చేసింది. అంటే మనం అంతగా ప్రపంచానికి ప్రకృతికి నష్టం కలిగించేసామన్నమాట. ఈ ప్రకృతి అనేది లేకపోతే ఈ చెట్లు పచ్చని మొక్కలు అనేవి లేకపోతే మనం లేవు అనే విషయాన్ని గుర్తిస్తే అందరం చక్కగా హాయిగా హ్యాపీగా ఉండొచ్చు. అందుకనే ప్రతి వాళ్ళం మన ఇంట్లో ఎంత ప్లేస్ ఉంటే అందులో ఒక మొక్కనైనా నాటుదాం. ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట కదపక చెరపక 10 కాలాలు ఇది కాపాడాలంతా. చెప్పండి మీ గురించి. హాయ్ సుమా. హాయ్, నా పేరు తపస్వి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు గిరి. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప పేరు యశస్వి 6th స్టాండర్డ్, బాబు పేరు జోషిత్ 1st స్టాండర్డ్. అసలు ఇవాళ మా సెట్ అంతా ఎంత బాగుందో. ఎప్పుడు లైట్లు మాత్రమే ఉంటుంది, సెట్ వర్క్ ఎలాగో ఉంటుంది అనుకోండి. ఇవాళ పచ్చని మొక్కలు కూడా పెట్టగానే ఎంత విపరీతమైన ఆక్సిజన్ ఫ్లో అవుతుంది లోపలికి. పావని చెప్పండి మీ గురించి. నా పేరు పావని, కరీంనగర్ డిస్ట్రిక్ట్ వచ్చాను. మా హస్బెండ్ పేరు మల్లేష్, గవర్నమెంట్ టీచర్. 2 పాపలు, పాప బాబు. పాప డిగ్రీ ఫైనల్ ఇయర్, బాబు సెకండ్ ఇంటర్ ఇయర్ అయిపోయింది. మా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ సింగింగ్. ఓకే, ఉషారాణి. నమస్తే సుమా. నమస్కారం. నా పేరు ఉషారాణి. నేను కడప జిల్లా నుంచి వచ్చాను. నేను ఫార్మసిస్ట్ గా జాబ్ చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు రమణయ్య, కండక్టర్ గా చేస్తున్నారు. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్, కుకింగ్, వెరైటీ ఫుడ్ ఐటమ్స్. వెరైటీ ఫుడ్ ఐటమ్ ఆయన డబ్బా కట్టించి పంపించేస్తూ ఉంటారా? ఓకే చెప్పండి. నా పేరు కనకదుర్గ హైందవి. నేను హైదరాబాద్ రాయదుర్గం దర్గా నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ పేరు సురేష్, మా పాప పేరు ద్వారక, తన 7th స్టాండర్డ్. నా హాబీస్ వచ్చి కుకింగ్, ఇంకా వెరైటీ డిషెస్ చేస్తూ ఉంటాను. బాగా యూట్యూబ్ లో చూసి బాగా చేస్తూ ఉంటాను. కావాలంటే మీకు తెచ్చిస్తాను. అంటే ఎప్పుడు నేనే తింటున్నాను కదా, ఈసారి వేరే వాళ్ళకి ట్రై చేయించమన్నారు. మీరు గుర్తొచ్చారు నాకు. తీసుకొస్తాను. లేదు ఇప్పుడు చేసేస్తాను, చేసి ఫ్రెష్ గా చేద్దామని. ఓకే, అలా అన్నమాట. ఫ్రెష్ గా అంటే ఇవాళ ఎర్త్ డే సందర్భంగా గుర్తొచ్చింది. కెమికల్స్ వాడి పండించేటువంటి పంటల కన్నా ఒక్క ఆవు గనక ఉన్నట్టయితే చక్కగా ఒక ఎకరానికో ఎంతో మరి నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ కావలసినంత ఎరువులు కానీ అన్ని మనకి సరఫరా చేస్తుంది. కాబట్టి ప్రకృతితో పాటు పశువులు మనము అన్ని కలిసిమెలిసి హాయిగా హ్యాపీగా జీవనం సాగిద్దాం. దట్ ఈస్ హ్యాపీ ఎర్త్ డే. ఓకే, మొదలెట్టేద్దాం మరి. ఫస్ట్ రౌండ్ రెడీయా? రెడీ. ఓకే మేడం. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి బంబ. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి ఈ రౌండ్ లో, తెలుసు కదా మీ అందరికి. పావని రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాడీ గార్డ్స్ ఎవరికి ఉంటారు? బిచ్చగాళ్ళకి. నంది అవార్డు మీద ఏ జంతువు బొమ్మ ఉంటుంది? పులి. వాకింగ్ ఎలా చేస్తారు? పాస్. పంటలు ఎక్కడ పండిస్తారు? సినిమా హాల్లో. రైలు దేని మీద వెళ్తుంది? బస్సు మీద. పంది దేంతో నడుస్తుంది? రన్నింగ్ చేసుకుంటూ. సమ్మర్ లో ఏం వేసుకుంటే చల్లగా ఉంటుంది? స్వెటర్. చెమట ఎప్పుడు పడుతుంది? టైమ్ అప్. బాడీ గార్డ్స్ బిచ్చగాళ్ళకు ఉంటారంట. అవునవునవును. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. అది కాపాడుకోవాలి అంటే బిచ్చగాళ్ళ దగ్గర బాడీ గార్డ్స్ ఉంటారు. ఓకే, చాలా మందికి డబ్బులున్నా సుఖపడడం తెలియదు, తెలుసా? ఆ డబ్బుల్ని దాచేద్దాం అనుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు ఎలా యూజ్ చేయాలనేది తెలియదు. వాళ్ళనో లేకపోతే డబ్బుల్లో తీసేస్తాడు అంతే.
నంది అవార్డు మీద పులి బొమ్మ ఉంటుందంట. వాకింగ్ ఎలా చేస్తారు అంటే రన్నింగ్ అన్నారు, రిలవెంట్ గా లేదు. పంటలు సినిమా హాల్లో పండిస్తారంట. రైలు బస్సు మీద వెళ్తుంది. సమ్మర్ లో ఏం వేసుకుంటే చల్లగా ఉంటుంది? స్వెటర్. ఒకసారి ఆలోచించండి. అమ్మా, సిటీ నుంచి కొంచెం పల్లెటూర్లకు వెళ్ళి ఆ పచ్చని ప్రకృతి చుట్టూ కూర్చుంటే మనసు కూడా ఎంత ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంటది, హాయిగా ఉంటుంది. పశువులు, ప్రకృతి వీటన్నిటి దగ్గరికి వెళ్ళేసి వస్తే కొంచెం మెంటల్ తగ్గుతుంది. మనం ఫోన్లకి దూరంగా ఉండాలి, ప్రకృతికి దగ్గరగా ఉండాలి. అది మనం చేయాల్సిన పని. అదే చేయట్లేదు. వెళ్ళిపోదాం మనం ఇవాళ. ఇది అవగానే ఎటు వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం? అక్కడికంటే అక్కడికే బ్రహ్మానంద రెడ్డి పార్క్ లోపలికి. ఓకే ఓకే, బాగుంటుంది. చాలా బాగుంది. ఎక్కడికో ఎందుకు సుమా, ఇక్కడే ఇంత ప్రకృతి ఉంటుంది. అది నాకు ఇంత ప్రకృతి సరిపోవట్లేదు, నాకు ఇంకా చాలా ప్రకృతి. సుమా గారికి ఇంకా మొత్తం సరిపోవట్లేదు. ప్రకృతి చాలా కావాలి. కావాలి. 5 రాంగ్ 50 పాయింట్లు. హైందవి, నువ్వు రెడీ? ఓకే, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పులి ఎందులో నివసిస్తుంది? మా ఇంట్లో. జంట నగరాలు అంటే ఎన్ని? 10. కోతి డప్పు ఎప్పుడు కొడుతుంది? దానికి నిద్ర వచ్చినప్పుడు. ఐరన్ బాక్స్ తో ఏం చేస్తారు? దోశలేస్తారు. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు 6 మీద ఉంటే టైం ఎంత? 12. సన్నగా ఉంటే ఏ సైజ్ బట్టలు కొనాలి? లావుగా ఉన్నవి. ఇడ్లీ ఎందులో టైం అప్? పులి మీ ఇంట్లో నివసిస్తుందా? మేము పెంచుకుంటాం. జంట నగరాలు అంటే 10. కోతి డప్పు ఎప్పుడు కొడుతుంది? నిద్ర వచ్చినప్పుడు. దానికి నిద్ర వచ్చినప్పుడు అది కొట్టేసి పడుకుంటది. కొట్టేసి పడుకుంటుంది. ఓకే. ఐరన్ బాక్స్ తో దోశలు వేస్తారంట. నిజంగా ఇది చేసిన వాళ్ళు లేకపోలేరు. అంటే అత్యవసర పరిస్థితుల్లో వేరే ఏమీ లేకపోతే ఐరన్ బాక్స్ ఇలా తిరగేసేసి దాని మీద ఆమ్లెట్ వేస్తారు. ఇన్స్టెంట్ గా ఎక్కడ అంటే అక్కడ తీసుకెళ్లొచ్చు. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు 6 మీద ఉంటే 12 అని అర్థం. సన్నగా ఉంటే ఏ సైజ్ బట్టలు కొనాలి? లావుగా ఉండే బట్టల సైజ్ అంట. ఓకే, 6 రాంగ్ 60 పాయింట్లు. ఉషా రెడీయా? రెడీ మేడం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పెయింటింగ్ దేంతో చేస్తారు? బ్రష్ తో. రంగుల రాట్నం ఎక్కడ ఉంటుంది? రంగుల మా ఇంట్లో ఉంటుంది. సుమ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? ఎం తో. తాబేలు కత్తెరతో ఏం చేస్తుంది? చీరలు కత్తిరిస్తుంది. ఆముదం ఎందులోంచి తయారు చేస్తారు? నూగులతో. చాలా టైం తీసుకున్నారు మీరు. పెయింటింగ్ దేంతో వేస్తారు? బ్రష్ తో. కరెక్ట్ ఆన్సర్. రంగుల రాట్నం ఎక్కడ ఉంటుంది? మా మీ ఇంట్లో. వీళ్ళింట్లో పులి ఉంటుంది, వీళ్ళింట్లో ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక. సుమ ఎం తో స్టార్ట్ అవుతుంది. నా పేరు అప్పుడు మసు అవుతుంది. తాబేలు కత్తెరతో చీరలు కత్తిరిస్తుంది. ఆముదం నువ్వులతో తయారు చేస్తారు. 4 రాంగ్ 40 పాయింట్లు. ఓకే, మీలో ఎవరైనా నన్ను అడగాలనుకుంటే అడగొచ్చు. అందరినీ మమ్మల్ని ఆట ఆడిస్తారు కదా మీరు, మిమ్మల్ని ఒకటి ఆట ఆడిస్తా. అడగండి. నాలుకతో ముక్కును తాకాలి. ఏంటి? నాలుకతో ముక్కును. నాలుకతో ముక్కును తాకాలి. టచ్. టచ్. మీకు వచ్చా బాగా? మీరు ఒకసారి touch మీ ముక్కు అయితే నేను టచ్ చేయగలను, కానీ మరి మీరు కడుక్కొని మీ వచ్చారు. ముక్కుతోనే, నా ముక్కు కాదు, మీ ముక్కుతోనే. రెడీ? ట్రై ట్రై ట్రై. టచ్ కాలేదు. సుమా అలా చేస్తున్నావు తర్వాత రావట్లేదండి. లోపల బయటకు నేను రమ్మంటున్నాను ఇక్కడికి, రావట్లేదు. మీరు టచ్ చేయండి. టచ్ చేయాలా? రండి. నాలుకతో ముక్కు టచ్ చేయమని కానీ ఎవరితో అని చెప్పలేదు. రండి, కావాలంటే రండి, తీసుకో. తపస్వి రెడీయా? ఓకే మేడం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ట్యూబ్ లైట్ ఏ ఆకారంలో ఉంటుంది? ట్రయాంగిల్ లో ఉంటుంది. యమ దొంగ ఎవరు? నేను. పళ్ళతో కొరికి నమిలి తినే ఒక ఐటెం చెప్పండి. పాలు. బాణాన్ని దేని నుంచి వదులుతారు? కాలుతో. ఆకులు రాలిపోతే ఏం చేయాలి? దాచుకోవాలి. చాక్లెట్స్ ఎక్కడ తయారు చేస్తారు? బ్యాంక్ లో. సరైనోడు సినిమాలో హీరో ఎవరు? నేనే. నా పేరేంటి? సుమా. మీ పక్కన నుంచి. ఓకే. ట్యూబ్ లైట్ ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. యమదొంగ ఎవరు? నేనే, గుర్తుపెట్టుకోండి. పళ్ళతో కొరికి నమిలి తినే ఐటమ్ పాలంట. మీరందరూ పాలు బాగా చక్కగా నమలాలమ్మా పిల్లలు. పాలు గబగబా ప్లీజ్ తాగేయకండి, బాగా నమిలి అప్పుడు మీరు మింగాలి. ఓకే ఓకే. బాణాన్ని దేని నుంచి వదులుతారు? కాలుతో వదులుతారు. ఆకులు రాలిపోతే దాన్ని దాచుకోవాలంట. ఎందుకు? దాచుకుంటాం. దాచుకొని మన బుక్స్ లో పెట్టుకుని, చిన్నప్పుడు బుక్స్ లో పెట్టుకునే వాళ్ళం కదా, అందుకు దాచుకుంటాం. ఎందుకు? వేరే చెట్లకు వేసేసేయండి, అదే ఎరువుగా పనికొస్తుంది. మన ఇంట్లో కూడా మనం డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అని సెపరేట్ చేసేయడం మెల్లిగా మొదలు పెట్టేసేయాలి. ఆ అలవాటు లేదు కానీ అంటే మనం డబ్బాలు కొంటాం, టీ డబ్బాలు అలాంటివన్నీ ఉంటాయి కదా, కార్డ్బోర్డ్ డబ్బాలు,
అవన్నీ సెపరేట్ చేసేసేయాలి. అలాగే పొద్దున్న నుంచి మనం కూరలు వండేటప్పుడు పీచు పదార్థాలు ఇంకోటి అవన్నీ తీసేస్తాం కదా, వాటన్నిటిని సెపరేట్ చేసేసేయాలి. వాటన్నిటిని కరెక్ట్ గా యూజ్ చేసినట్టయితే వేరే ఎరువు అక్కర్లేదు అసలు. మొక్కలకి వేస్తే బాగుంటుంది. పువ్వులు బాగా పోసి మొక్కలు ఉండాలిగా వేయడానికి. ఉంటాయి కదా, అందరు ఎవరో ఇంట్లో ఉండదు, అందరింటి చాలా వరకు ఉంటాయి కదా. ఒకళ్ళ ఇంట్లోనే ఉందనుకో, అందరు తీసుకెళ్లి అక్కడ వేస్తే మొక్క చచ్చిపోద్ది. నాకు ఇంత ఎరువు ఎందుకు? ఎవరో ఇంటికి వెళ్ళి మనం వేస్తామండి. ఎవరు లేకపోతే మీ ఆయన పాదాలకి ఎరువు కింద పనికొస్తుంది. ఆయన ఎదుగుతాడు. పాదసేవ ఎందుకే నాకు వేసావంటే మీకు ఎరువు అండి అని. చాక్లెట్స్ బ్యాంక్ లో తయారు చేస్తారు. సరైనోడు సినిమాలో హీరో నేనే, 2 సార్లు రిపీట్ అయింది నేనే. నా పేరు ఏంటంటే సుమా అన్నారు, కరెక్ట్ చెప్పేశారు. 6 రాంగు 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు లో తపస్వి చూడండి. డి వచ్చేసి సాయి ధర్మ తేజ్, సి వచ్చేసి సాలి, డి వచ్చేసి సాయి ధర్మ తేజ్. ఏంటి సాయి ధర్మ తేజ్. ఓకే, అక్కడికి వెళ్ళి అన్ని చెప్పండి మళ్ళీ చెప్పండి. 4. ఏ పాస్, బి ఫెయిల్, బి పాస్, సి ఆలి, డి సాయి ధర్మ తేజ్ ఫైనల్. సరే, ఏ బి 2 చెప్పలేదు అంటే 20 పాయింట్లు వదిలేసుకున్నారు అనవసరంగా. ఏదో ఒక పేరు చెప్పొచ్చుగా. ఏ తెలుసా ఎవరికైనా? అది నందిత, ప్రేమ కథ చిత్రంలో. ఏ చూద్దాం. నందిత కరెక్ట్. బి నయనతార. చూద్దామా? నయనతార కాదు, చార్మి ఏమో అనిపిస్తాం. చూద్దాం. బి చార్మి. ఓకే, సి అలీ. ఎనీ డౌట్స్? నో డౌట్స్. సి చూద్దాం. కరెక్ట్. అండ్ డి విష్ణు అనుకుంటున్నా. మీరు సాయి ధర్మ తేజ. సాయి ధర్మ తేజే. చూద్దామా? డి సాయి ధర్మ తేజ, విష్ణునా? రెండు కరెక్ట్, 20 పాయింట్లు. ఓకే, వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా మనం ప్రకృతిని కాపాడడం అంటే వీలైనంత వరకు ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలి. అంటే వాహనాలు ఎప్పుడు మంచి కండిషన్ లో ఉండేలాగా చూసుకోవాలి. వీలైతే కార్ పూలింగ్ చేసుకోవాలి. అంటే అందరూ కలిసి వెళ్లేది ఒకటే ఫంక్షన్ అయినా సరే 10 కార్లు తీసుకోకుండా కుదిరినంత మంది ఒకటే కారులో వెళ్ళినట్టయితే కొంతవరకు మనం పొల్యూషన్ ని తగ్గించవచ్చు. అలాగే సౌండ్ పొల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా బాగా తగ్గించాలి. మనకి తెలియటం లేదు కానీ లౌడ్ సౌండ్స్ విని విని పాపం సన్నటి పొరల్లాంటి ఈ లోపల ఉండేటువంటి ఇయర్ డ్రమ్స్ టపా 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 అని కొట్టుకొని ఏదో ఒక రోజు చినిగి స్టార్ట్ అయిపోతుంది. అందుకనే సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకోవాలి. ఉషా చూడండి. ఏంటో చూసారు, లెక్కేశారు, వచ్చేసారు. చెప్పండి చెప్పండి. సి ప్రకాష్ రాజ్, డి శృతి హాసన్, బి రామ్, ఏ పవన్ కళ్యాణ్ ఫైనల్. ఏ పవన్ కళ్యాణా? అలా లేదే, మరి ఏ ఎవరంటారు చెప్పండి. అర్జున్ గారులా ఉన్నారు. శ్రీయాంజనేయ సినిమాలో అర్జున్. ఏ చూద్దాం. అర్జున్, శ్రీయాంజనేయం సినిమాలో అర్జున్ గారు. ఇప్పుడు బి రామ్, నిఖిల్ హ్యాపీ డేస్ లో. నిఖిల్ అవును, హ్యాపీ డేస్ లో. ఓకే చూద్దాం. బి కరెక్ట్, కానీ మీరు చెప్పింది రామ్. సి ప్రకాష్ రాజ్ గారికి పంటలు పండించడం అన్నా ప్రకృతి అన్నా చాలా ఇష్టం. ఆయన ఖాళీ సమయాల్లో ఆయనకు ఒక ఫామ్ హౌస్ లో మంచిగా పంటలు అది పండించుకొని చక్కగా అలా గడుపుతూ ఉంటారంట. చూద్దాం.
డి డి ఎవరన్నారు మీరు? శృతి హాసన్. డి ఎవరికి తెలియట్లేదా? తెలియట్లేదు. స్వాతి అనుకుంటున్నాను నేను. చూద్దాం డి. కొంచెం పళ్ళు కనిపించేటట్టు నవ్వలేదు, గుర్తుపట్టేవాళ్ళు. సో ఒకటే కరెక్ట్. ప్రకాష్ రాజ్ ఫస్ట్ కరెక్టే చెప్పారు, అదే కరెక్ట్. 10 పాయింట్లు. హైందవి చూడు. రామ్ చరణ్, ఏబిసిడి చెప్పండి. బి హన్సిక, డి రామ్ చరణ్, సి అమలా గారు. మీరు వచ్చేసేయండి మీ ప్లేస్ కి వెళ్ళి అన్ని చెప్పండి ఒకసారి చూద్దాం. బి హన్సిక, ఓకే. సి అమలా గారు, డి రామ్ చరణ్. ఏ తెలియదు, ఫైనల్. ఓకే. ఏ ఎవరికైనా తెలుసా? ఐ సినిమాలో హీరోయినా లేదా హన్సికానా? హన్సిక సెకండ్. ఓ హన్సిక సెకండ్. సిమ్రన్ ఏమో. ఏ చూద్దాం. బాగా చెప్పారు. బి హన్సిక కాదు, హన్సికానే. బి హన్సిక. హన్సిక కరెక్ట్. బి చూద్దాం. హన్సిక కరెక్ట్. సి అమలా కరెక్ట్. అమలా కరెక్టా? కరెక్ట్ అమలా. ఓకే సి చూద్దాం. అండ్ డి రామ్ చరణ్. రామ్ చరణ్ కరెక్ట్. రామ్ చరణ్ కరెక్ట్. ఓకే చూద్దాము డి. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. ఇప్పుడు పావని వంతు చూడు. సుమాగారండి, సుమాగారండి. మనం తర్వాత చూసుకుందాం. ఏమడిగినా గట్టిగా అడగరా ఏంటి? తర్వాత చూసుకుందాం. మనం తర్వాత చూసుకుందాం అంట. ఏ బ్రహ్మానందం, బి అలీ, సి కోట శ్రీనివాసరావు, డి మల్లికార్జునరావు. నుంచి నేను ఫైనల్. ఇదిగో నన్ను అడిగావు, నేను చెప్పినావు చెప్పాలి, లేకపోతే నేను హర్ట్ బొంగమూతి పెట్టుకున్నా. లేదు చెప్పేయండి, కరెక్టే. ఇదిగో మనం ఒకటి, నేను చెప్పింది చెప్పాలి, నువ్వు చెప్పాలి. ప్లీజ్ జస్ట్ క్లూ. ఏ బ్రహ్మానందం, బి అలీ, సి కోట శ్రీనివాసరావు, డి మల్లికార్జునరావు. పక్కా ఫైనల్ చెప్పాలి. నువ్వు నన్ను అడిగావు, నువ్వు ఇదే చెప్పాలి. నేను ఎంత గట్టిగా చెప్పాను. డబ్బులు కూడా ఇస్తానంటున్నా. అయితే ఓకే. ఏ కొండవలస, బి కోవై సరళ, సి శ్రీలక్ష్మి, డి అన్నపూర్ణమ్మ. డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇది చెప్పా. డి కోవై సరళ. అయితే ఓకే. ఓకే ఓకే. బి కొండవలస. టైం అయిపోతుంది, మీ ప్లేస్కి వెళ్ళిపోండి. ఇంకా చెప్పండి తొందరగా, లాస్ట్ 10 సెకండ్స్. రామ్ ఫస్ట్. ఏ బి ఓకే. సి పాస్. డి కోవై సరళ. ఓకే. ఏ అండ్ డి మాత్రమే చెప్పారు, ఫైనల్. ఓకే. ఏ చెప్పండి. రామ్ చరణ్. శర్వానంద్. మీరు చెప్పింది మాత్రం ఏ రామ్ అన్నారు. చూద్దాము. ఓ రామ్ చరణ్. ఓ రామ్ చరణ్ ఒకటే కదా. రామ్ చరణ్ ఒకటే కదా. అవునవును. చరణ్ రాముడు రామకృష్ణుడు వేరే వేరే. షార్ట్ కట్ రామ్. షార్ట్ కట్ల రా. నువ్వు పావని, ఆవిడ హైందవి, అలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అన్నమాట, వేరే వేరే. బి ఎవరో చెప్పలేదు మీరు, చాలా ఈజీ. బి రంభ గారు. జయప్రద గారు. ఓ సారీ, జయప్రద గారా? చూడండి బి. ఓ జయప్రద గారు. సి ఎవరో చెప్పండి, ఎవరికైనా తెలుసా సి ఎవరో? ఓల్డ్ ఇచ్చేసారు. సుమలత గారేమో. చూద్దాం సి. గారు. డి కోవై సరళ గారు అన్నారు మీరు. మీరేమంటారు?
సిమ్రన్ అనుకుంటున్నాను. సిమ్రన్ అనుకుంటున్నారా మీరు? సిమ్రన్ కాదు, నేను రాసి అనుకుంటున్నాను సుమా. మీనా. మీనా. అది కమలిని ముఖర్జీ. చూద్దాం. నేను అప్పుడే చెప్పా మీకు 4 పేర్లు, ఒక్కటి చెప్పలే. సుమా కరెక్ట్ గా చెప్పింది. ఏవి రాలేదు ఈ రౌండ్ లో. ఓకేనా? రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో వస్తుంది, తెలిస్తే బజర్ నొక్కండి. ఓకేనా? మొదటి వాక్యం. తపస్వి. పచ్చదనం ప్రకృతికి అందం. పచ్చదనం ప్రకృతికి అందం. చూద్దాం. పచ్చదనం ప్రకృతికి అందం కరెక్ట్ ఆన్సర్. పచ్చదనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సంవతం చెలి ఎదకు సంవతం చెలి. పచ్చదనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే. మనం కూడా ఎవరికైనా చెప్పేటప్పుడు మీ కాపురం పచ్చగా ఉండాలి అంటాం కదా. అంటాం. సో అలాగే మన ప్రకృతి కూడా ఉంటేనే కదా మన కాపురాలన్నీ పచ్చగా ఉంటాయి కదా. సో వాటర్ పొల్యూషన్ కూడా చాలా తగ్గించాలి మనం. మన వల్ల జరిగేటువంటి వాటర్ పొల్యూషన్ కన్నా ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ వేస్ట్ అవన్నీ ఎక్కువగా కలిపేయడంతో ఎక్కువగా వాటర్ పొల్యూషన్ అయిపోతూ ఉంది. ఇంకుడు గుంతలు అవి తవ్వించుకున్నారు చాలా మంది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంతవరకు వాటర్ ప్రాబ్లమ్ ని తగ్గించగలిగారు, కానీ ఇంకా పూర్తిగా అవ్వలేదు. అలాగే గ్లోబల్ వార్మింగ్ లేక బాధపడుతున్నారు కూడా చాలా మంది. మీరు వెళ్ళి మొత్తం మీరే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాకపోతే. మేము ఫ్రిడ్జ్ లో తాగం సుమా. తాగరా? కుండలో నీళ్లు తాగుతారా? కుండలో నీళ్ళు తాగుతాం. బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అసలు కుండలో మజ్జిగ పెట్టుకొని తాగితే ఈ ఎండలో మనం మలమలా మాడిపోయి ఇంటికి రాగానే ఆ పిచ్చి కూల్ డ్రింక్స్ లు అవన్నీ కన్నా మజ్జిగ తాగితే రిలాక్స్ గా ఉంటది. ఓకే, నెక్స్ట్ వాక్యం. ఉషా. పర్యావరణాన్ని రక్షిస్తే మనల్ని రక్షిస్తుంది. పర్యావరణాన్ని రక్షిస్తే మనని రక్షిస్తుంది. పర్యావరణాన్ని రక్షిస్తే మనల్ని రక్షిస్తుంది. అవును అవును, 10 పాయింట్లు. అలా కాకుండా నేను అడ్డంగా వెళ్తాను, చెట్లన్నీ నరికేస్తాను, మొక్కలు పెంచేయను, ఎక్కడెక్కడో కొండ ప్రాంతాల్లో అక్కడ ఉండేటివన్నీ మనం మొత్తం తీసేసుకొని బిల్డింగ్లు కట్టి హోటళ్లు కట్టేస్తాను అంటే ఆ తర్వాత ఇంకా వచ్చేది ప్రళయమే. అందుకనే మనం పర్యావరణాన్ని రక్షిద్దాము, మనల్ని అది రక్షిస్తుంది. అది మనల్ని రక్షిస్తుంది. నెక్స్ట్ వాక్యం. తపస్వి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చూద్దాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కరెక్ట్ ఆన్సర్. ఒక్కొక్క మొక్క పెరిగి మహావృక్షం అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలా వందల సంవత్సరాలు ఉండేటువంటి చెట్టుని రోడ్ల కోసమని కసక్కని నరికేయడం ఎంతవరకు భావ్యం కాదు, కరెక్ట్ కాదు. అందుకని కొత్త టెక్నాలజీలు కూడా వచ్చేసాయి. ఉన్న బలంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇంకేదైనా ఒక చోట దాన్ని మళ్ళీ సంరక్షించొచ్చు. అలాంటివి కూడా వచ్చాయి. మరి ఎంతవరకు బతుకుతుందో తెలియదు కానీ ట్రై చేయాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు చేయాలి. ఓకే, నెక్స్ట్. తపస్వి. ఒకసారి చూపిస్తా. ఆహా, అబ్బా. చెట్లు తమ చుట్టూ ఉన్న అంటే పెద్దవాడు కదా, రివర్స్ లోనే. బజర్ ఎందుకు నొక్కారు? అంటే రివర్స్ లో చూపించిన ఇంకోసారి చెప్పేస్తాను. చెప్పలేకపోతుంది. బజర్ అనేది పెట్టి ఈ గేమ్ అనేది పెట్టి ఈ రౌండ్ అనేది పెట్టేదే దానికోసం. అంటే ఎవరికి తెలిస్తే వాళ్ళు ముందు బజర్ నొక్కాలి, అప్పుడు అది వెళ్ళిపోతుంది అని.
అంతేగాని మీరు బజర్ నొక్కి ఇంకోసారి నాకు చూపించండి అనడానికి కాదు బజర్ పెట్టింది. చెట్లు కూడా మన నేస్తాలే. ఓకే చూద్దాం. చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు. -10. ఫ్రెండ్స్ అంటే ఈర్ష, ద్వేషాలు చాలా వస్తూ ఉంటాయి గానీ దీనికి ఏమైనా నా మీద కోపం వస్తుందో చెప్పండి. అసలు నా మీద ఏమైనా పాపం అసలు అసూయ వస్తుంది? అసలు నేను ఎంత ప్రేమిస్తే అది నన్ను అంత ప్రేమిస్తుంది. మిమ్మల్ని చూస్తే చెట్లే కూడా నన్ను ప్రేమిస్తుంది పాపం. రోజు ఒకసారి వెళ్ళి మొక్కలకు హాయ్ చెప్పండి. హాయ్ ధన్యవా. ఇలాంటి మొక్కలకి మీరు కావాలంటే అని కూడా అనొచ్చు. ముళ్ళు అవి ఉండే వాటికి పెట్టి నా పేరు చెప్పుకోకండి, ఓకేనా? లిఫ్టిక్ రోజా మొక్కకి వెళ్ళి సుమా పెట్టమనింది అని సుమా లిఫ్టిక్ పెట్టుకుని చెయ్యొద్దు, మళ్ళీ అది పొల్యూషన్ అయిపోతుంది. దాన్ని పొల్యూట్ చేయొద్దు, అందుకని మన మేకప్ ఇది ఏంటి చెప్పండి? ఇది వెదురు కదా? వెదురు. వెదురు బాగుంది. అందుకే మన మౌన నేస్తాలు. ఏమైనా ఎప్పుడైనా బాధలు ఉన్నాయి ఇంట్లో, ఎవరైనా ఏమైనా అన్నారంటే వెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చొని మీ గోడంతా చెప్పుకోండి. వింటుంది, నేను చెప్తున్నాక వింటుంది. 10 పాయింట్స్ ఎవరికి ఇస్తారు? నాకు ఇవ్వండి. టాస్క్ చేయండి, ఎవరు బాగా చేస్తే వాళ్ళకి. ఏం చేయాలి? ఈ చైర్ లో కూర్చొని నన్ను టచ్ చేయాలి. ఎవరు అవుట్ చేయాలి? అవుట్ చేయాలి. చైర్ నుంచి లేవకూడదు. చైర్ లో కూర్చోవాలి. కూర్చుంటూ నన్ను ఫాస్ట్ గా. ఓకే, బ్యాక్ ఫ్రంట్ ఎటైనా వెళ్ళొచ్చు. బ్యాక్. ఓకే, ఫ్రంట్ కూడా వెళ్ళొచ్చు. ఫ్రంట్ కూడా రండి, ముందు మీరు రండి. పావని మీరు ఈ రెడ్ లోపలే ఉండాలండి. మీరు అటో ఇటో వెళ్ళిపోతే కష్టం. ఓకే రెడీ? కొంగు టచ్. ఇంకోసారి టచ్. ఒప్పించుకోరు అట్లా. టచ్. ఓకే మీరు వెళ్ళండి. తపస్వి ఉండక్కడే, నువ్వే కదా ఈ టచ్ ఆట పెట్టావు. ఈవిడ ముందే దోపుకొని వచ్చేసింది. వెరీ గుడ్ గర్ల్. ఉండు, నాట్ రెడీ, మేము నాట్ రెడీ. ఓకే స్టార్ట్. కమాన్ కమాన్ కమాన్, స్పీడ్. మీరు వెళ్తే అవుట్. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇది చాలా ఈజీ అవుతుంది. వాళ్ళు కుర్చీలు వేసుకొని ఇలాగే తిరుగుతుంటారు. అవుట్. ఓకే మీరు వచ్చేయండి, మీరు రండి. ఉషా ఆవిడ ఇంట్లో ఎక్సర్సైజ్ చేయట్లేదని వాళ్ళ ఆయన చెప్పి యోగా చేస్తాను. అవునా? రోజు కంపల్సరిగా. ఎంతసేపు? 1 hour. ఏమాసనం? శవాసనం. కరెక్ట్. అందుకే మరి నాకు ఎంత ఇష్టమో ఆ శవాసనం. నాకు అమృతాసనం చాలా ఇష్టం. అమృతాసనం అది అమృత వేయాలి కదా. సూర్యాసనం వేశారు ఎప్పుడన్నా? సూర్య నమస్కారాలు. అది సూర్య జ్యోతిగా వేసుకుంటారు. మీకు ఎందుకు? ఈవిడ అక్కడే ఆడుకుంటుంది, ముందుకెళ్ళట్లేదు. ఆవిడ అక్కడే తిరుగుతుంది. ఆడుకొని కూర్చోవాలి ఇక్కడ. పావని ముట్టింది. పావని 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగులు వినిపిస్తాము. క్వశ్చన్ వచ్చినప్పుడే మీరు బజర్ నొక్కాలి. డైలాగ్. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చిచి నువ్వు బాగుపడవు. ఎలా బాగుపడతాం? నీకంటే మీ నాన్న అమెరికా నుంచి ఇంజనీర్ని, ఆస్ట్రేలియా నుంచి డాక్టర్లని తెస్తాడు. మరి మా సంగతి? అక్కడ మా ఊళ్ళో ఆడపిల్లల తండ్రులు మా వీధికి రావడమే మానేశారు. ఎక్కడ మా నాన్న పెళ్లి సంబంధాలు అడుగుతాడో అని భయం వేసి. ఇటు చూడు, ఆల్రెడీ 1/2 ఎకరం పోయింది. ఓ పక్క వయసు అయిపోతుంది. మా టెన్షన్ మాకుంటాయమ్మా. ఏంటి చూస్తున్నావు? అయినా నాకు తెలియక అడుగుతాను. నేనెవరినో చూస్తుంటే నీకంటే ప్రాబ్లం ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం. జోక్ లేకు. ఏరా నీకోసారి చెప్తే అర్థం కదా. నువ్వు నాకు నచ్చావు. వేరే అమ్మాయిని ఎవరైనా చూసావనుకో చంపేస్తాను. నువ్వు నాకు నచ్చావు అంటున్న హీరోయిన్ ఎవరు? హైందవి. ఆర్తి అగర్వాల్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ తండ్రిగా ఎవరు నటించారు? మురళీమోహన్. సారీ బజర్ అనేది ఒకటి ఉంది తెలుసు కదా, ఎందుకు నొక్కలేదు? ఈవిడ నొక్కింది. భావని చెప్పమ్మా. చంద్రమోహన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మన హైందవి బజర్ అంతా వదిలేసి చంద్రమోహన్ మురళీమోహన్ మురళీమోహన్ అంటే ఈవిడ చంద్రమోహన్ తీసుకుంది, మురళీమోహన్ ఆవిడ వదిలింది. చెప్పండి. చీచి నువ్వు బాగుపడవు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చీచి నువ్వు బాగుపడవు.
ఇదేంటి ఒకటే డబ్ స్మాష్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. మారవా? మారను. నీకైతే మీ నాన్న అమెరికా నుంచి ఇంజనీర్లని, ఆస్ట్రేలియా నుంచి డాక్టర్లను తీసుకొస్తారు. మాకెవరు తీసుకొస్తారమ్మా? అవునవును. ఇదిగో ఆ ఆడపిల్ల తండ్రులు మా వీధి నుంచి రావడమే మానేశారు. మా నాన్నగారు ఎక్కడ సంబంధం అడుగుతారో అని. ఆల్రెడీ ఎకరం పోయింది, ఇంకో ఎకరం ఎప్పుడు పోతుందని వెయిటింగ్. చెప్పు బావని డైలాగ్. చిచ్చి నువ్వు మారవా ఇంకా? నీకంటే మీ నాన్న అమెరికా నుండి సంబంధాలు తీసుకొస్తారు, నాకెవరు తీసుకొస్తారు? ఆల్రెడీ ఒక ఎకరం పోయింది. నీకు ఆఫ్రికాలో ఒక మంచి సంబంధం ఉంది, కావాలా? హైందవి. చిచ్చి నువ్వు ఇంకా మారవా? నీకేంటమ్మా, మీ నాన్న నీకు అమెరికా నుంచి డాక్టర్ని, ఇంజనీర్ని తీసుకొస్తాడు. మా ఆడపిల్లల తండ్రులు మా వీధిలోకి రావడమే మానేశారు. ఆల్రెడీ 6 ఎకరం పోయింది. 6 ఎకరాలు పోయాయంటే అర ఎకరం. నెక్స్ట్ డైలాగ్. నిప్పు కణికను చెయ్యి కాలకుండా నువ్వు పట్టుకోవచ్చేమో కాని ఈ విషపు నోట్ల కట్టలతో నన్ను నువ్వు కాదు, నీ అయ్య కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కూడా కొనలేడు. ఈ డైలాగు చెప్తున్న నటుడు ఎవరు? క్లూ కావాలా? హైందవి చెప్పు. నారాయణమూర్తి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? హైందవి. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. బాబు చంపలే సెట్ నుంచి ఇప్పుడే వచ్చాం బాబు. ఎన్ని కావాలి బాబు? ఏరా అమ్ముతున్నావా కొంటున్నావా? సెల్లింగియా. ఓకే, మరి కొనడానికి ఏమనాలి? బాబు చంపలు. అమ్మడానికి కొనడానికి తేడా ఏముందిరా? కొడతారంటే ఇప్పుడు చెప్పమ్మా, మనం కొనేటప్పుడు ఏమనాలి? బాబు చంపలు. మరి అమ్మేటప్పుడు? చంపలే చంపలే. అది దేనికైనా క్లారిటీ ఉండాలి. జామ పండ్లు అమ్ముతున్న వ్యక్తి ఎవరు? అయ్యా చాలా ఈజీ. పేరు గుర్తురా. అంటే ఐడియా ఉంది ఫేస్, కానీ పేరు గుర్తు. తపస్వి. గిరిబాబు. ఫాస్ట్ ఉషా. హరిబాబు. హరిబాబు. ఓహో. ఫాస్ట్ హైందవి. గిరిబాబు వాళ్ళ అబ్బాయి వరకే ఉంది ఆన్సర్, అంతకు మించలేదు. ఫాస్ట్ పావని. రంగబాబు. పాపా ఏంటి రఘుబాబు వాళ్ళ అబ్బాయి గిరిబాబు కాదమ్మా, గిరిబాబు వాళ్ళ అబ్బాయి రఘుబాబు. మాట్లాడిందే రఘుబాబు. మీరేమన్నారు? రఘుబాబు వాళ్ళ అబ్బాయి గిరిబాబు అంట. ఈ డైలాగ్ కరెంట్ సినిమాలోది. ఇందులో హీరో ఎవరు? పావని. నాగ చైతన్య. మీకు షాక్ తగిలింది. ఫాస్ట్ తపస్వి. హీరోయిన్. హీరో. పాస్ ఉషా. శ్రీశాంత్. శ్రీశాంత్. ఎట్లా మీరు ఇట్లా హరిబాబు గిరిబాబుల్ని దింపుతున్నారు? ఫాస్ట్ హైందవి. శశాంక్. శశాంక్. అబ్బా ఇందాక కూడా రఘుబాబుని ఎన్ని బాబులు చేశారో వీళ్ళు. అలాగే ఇప్పుడు సుశాంత్ ని శశాంక్. ఫైనలీ ఎవరో చెప్పలేదు, అది సుశాంత్. నెక్స్ట్ డైలాగ్. మనం ఇష్టపడ్డ వాళ్ళు మనకు దొరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. జీవితం మనల్ని చాలా చోట్లకి తీసుకెళ్తుంది, కానీ ప్రేమ జీవితం ఉన్న చోటుకి తీసుకెళ్తుంది. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? తపస్వి. సాయి వరుణ్ తేజ్. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది నాకు, అర్థం కావట్లేదు. పేర్లని వీళ్ళు ఏదో చేస్తున్నారు. ఫాస్ట్ ఉషా. తెలియదు. ఫాస్ట్ హైందవి. సాయి ధరమ్ తేజ్. ఫాస్ట్ పావని. జగపతి బాబు. అది మీరు ఆ ఫ్యామిలీకి వెళ్ళొద్దు అనుకున్నారు కదా అసలు. ఈవిడది కొంతవరకు కరెక్టే, అతనికి సాయి లేదంతే. తీసుకోండి 10. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? శ్రీను వైట్ల గారి కొత్త సినిమా. తపస్వి. శ్రీను వైట్ల. పాస్ ఉషా. పాస్ హైందవి. పాస్ పావని. మిస్టర్. మిస్టర్. మిస్టర్ కొత్త సినిమాలోది ఇది. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. హైందవి లీడ్ లో ఉన్నా, వచ్చి గిఫ్ట్ తీసుకో. తపస్వి రండి. పావని. అండ్ నెక్స్ట్ ఉషా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా.
మీ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ తెలుసా? ఇదిగో ఇది ఉంది కదా, దీంట్లో ఆల్రెడీ మేము గోళీలు పెట్టాం. మీరు ఇక్కడ పెట్టండి. అక్కడ ఆపుకోండి. చేతిలో ఒక గోళీ తీసుకోండి. ఇక్కడికి వెళ్ళి ఇది పడిపోకుండా చెట్టు చుట్టూ, ఎందుకంటే ఇవాళ వరల్డ్ ఎర్త్ డే కాబట్టి ప్రణామం ప్రణామం అనుకుంటూ వెళ్ళండి. ప్రకృతికి ప్రణామం. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇది వేసేద్దామని టెంప్ట్ అయ్యారు. ఇక్కడి నుంచి ఈ గోళీతో దాన్ని వెయ్యాలి. ఇదే. ఓకే, ఇక్కడ మీరు మొత్తం తిరిగి ఆగిన తర్వాతే గోళీ పెట్టాలి, లేకపోతే మీకే నష్టం, పడిపోతాయని. మీరు ఫస్ట్ బిందె తీసుకొని దాన్ని ఈ రెడ్ మార్క్ నుంచి అవతల రెడ్ మార్క్ దాటిస్తే 10 పాయింట్లు వస్తాయి. తర్వాత చేతిలో ఒక గోళీ పట్టుకొని దీని చుట్టూ ప్రణామం తిరుగుతారు కదా, దానికి ఒక 10 పాయింట్లు వచ్చేస్తాయి. తిరిగినందుకు 10 పాయింట్లు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మీరు గోళీతో ఆ బిందెని పడేస్తే 20 పాయింట్లు వస్తాయి. టోటల్ గా మీకు మొత్తంగా ఆడితే 40 పాయింట్లు వస్తాయి. మీరు ఏ పొజిషన్ లో ఉంటే గేమ్ అయ్యే టైం కల్లా అన్ని పాయింట్లు ఇస్తాయి. రౌండ్ నేను ఎలాగైతే తిరిగానో అదే పద్ధతిలో తిరగాలి. రివర్స్ లో తిరగడానికి వీల్లేదు. నేను ఎటు నుంచి తిరిగాను అటు నుంచి తిరిగాను. ఓకే, రెడీ? 1 2 3 గో. తీసుకోండి గోళీ, గోళీ తీసుకోండి, గోళీ. వేయండి ఇప్పుడు అది. లాస్ట్ లో మీరు వేసినటువంటి బిందె గోళీ రెండు టైం అయిపోయిన తర్వాత వేశారు. సో ఫస్ట్ వేసిన మొత్తం సెట్ కి 40 పాయింట్లు వచ్చేసాయి. సెకండ్ దానికి మాత్రం అక్కడ దాటించినందుకు 10, ఇక్కడ తిరిగినందుకు ఇంకో 10, అంటే మీకు 60 పాయింట్లు వచ్చాయి. రెడీ? 1 2 3 గో. దాటించు, దాటించు. పాపా ఇక్కడ పెట్టు గోళీ, ఇక్కడ పెట్టు. ఇప్పుడు తీసుకో గోళీ. పాపా కన్నాంబా. దాటించు, దాటించు. టైమ్ అప్. ఫస్ట్ సెట్ కి 40 పాయింట్లు వచ్చేసాయి. సెకండ్ ది మాత్రం మేము గోళీతో బిందెని పడేయాలన్నాం. నువ్వు బిందె ఫస్ట్ పడేసావు, తర్వాత గోళీ పడేసావు కాబట్టి 30 పాయింట్లే వస్తున్నాయి. అక్కడ 70 వచ్చాయి నీకు. అదేమో మార్క్ దాటలేదు. అది రెడీ? 1 2 3 గో. మార్క్ మార్క్. ఆవిడ తులసి మొక్క చుట్టూ ఈ రోజు ఏదో వ్రతం చేసి పూజ చేస్తున్నట్టు వెళ్ళి తిరుగుతుంది. తిరగండి. కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్.
ఉన్నారు రిటర్న్ లో కూడా తిరిగారు. టైం అప్. 40 అండ్ ఇది దాటింది 10, సో 90. మీ టార్గెట్ 12 అంటే 120. ఓకేనా? అలా అయితే మీరు విన్ అవుతారు, లేదంటే మీరు. రెడీ? 1 2 3 గో. టైమ్ అప్. 40 80 80 ప్లస్ 20 100 పాయింట్లు వచ్చాయి. 120 అయితే విన్ను, 110 అయితే టై అయి ఉండేది కనీసం. ఇవాళ మన విన్నర్ హైందవి. సింగారి కుక్కల్లో పొంగాలే సింగారి కుక్కల్లో పొంగాలే పట్టుచిరే కట్టాలే సిగూచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి బొట్టే కట్టాలే. ఇవాళ ఆనందంతో ఇవాళంతా ఇలా ఊపుతూనే ఉన్నట్టున్నారు. మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ అండ్ బై బై.